ఇప్పుడు చాలా మందికి పేకాట ఒక పిచ్చి, కానీ మన రాఘవకి మాత్రం అదే ప్రొఫెషన్ అంటున్నాడు. అదేంటి అనుకుంటున్నారా? అయితే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఈ పుల్లే ఇంకా లేవలేదా? పుల్లే గారు, పుల్లే గారు అప్పుడే తెల్లారిపోయిందా? తెల్లారిపోయింది. నీ దిక్కుమాల ముఖం చూపెట్టుకో. పేక ముక్కే ప్రథమ దిక్కాయన మహా. చిచ్చి, కాలు చేతులు ఉన్నాయిగా, ఎదురుగా జాబ్ చేసుకోవచ్చు కదా. ఈ ప్యాకెట్ గోల ఏంటి నీకు? ఏంటి అలా మాట్లాడుతావు? ప్యాకెట్ ప్యాకెట్ అని తీసి పారేస్తావు. ప్యాక్ అంటే ఏంటి? ఒక క్రీడ. ఆటలు ఆరోగ్యానికి మంచిదే అంటారు, అందుకే నేను ఈ ఆట ఎంచుకున్నాను. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఎంచుకున్నాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. విశ్వనాథ్ ఆనంద్ చెస్ ఎంచుకున్నాడు, అక్కడ సెటిల్ అయ్యాడు, హ్యాపీగా ఉన్నాడు. నేను ఇది ఎంచుకున్నాను, ఇక్కడ సెటిల్ అయిపోయాను. వాళ్ళందరూ దేశానికి పేరు తెచ్చావు, నువ్వేం తెచ్చావు? బాబాయ్ మంచి మాటలు మాట్లాడుతున్నావు. అలాంటి మాట్లాడితే ఇక్కడ మైనస్ మాటలు ఉంటాయి. అలాంటి మాట్లాడకూడదు. నోరు ముసి ముసి ముసి. ఇగో పేకాట గురించి నీకేం తెలుసు? సార్, పే అంటే పేదవారిని, కా అంటే కలవారిగా చేసేది, అదే పేకాట. అంత గొప్పది నేను ఎంచుకుంటే నువ్వు ఏమో మాట్లాడతావా? అయినా నీకు తెలియదే. పేకాట గురించి చెప్పాలంటే పేకు రక్షిత రక్షిత. పేక సెట్ లో ఉండే 52 ముక్కలు సంవత్సరంలో ఉండే 52 వారాల్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే పేక ముక్కలో ఉండే 4 గుర్తులు 4 వారాలను సూచిస్తూ ఉంటాయి. పేక ముక్కలో ఉండే ఎరుపు రంగు అరుణోదయం అంటే ఉదయాన్ని సూచిస్తూ ఉంటుంది. నలుపు చీకటిని చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే దీనికి గొప్ప, బీద, పేద, రాజు, కుల, మత, జాతి వివక్షలు ఏవీ లేవు. పేక పట్టుకున్నవారు ఎవరైనా సరే పేక ముందు సమానమే ఉంటుంది. పిచ్చిదానా, ఈ మాత్రం దానికే నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకున్నావా? హార్ట్ ని టచ్ చేసిందా? లేదు. చెప్పుకు ఇంకోసారి అడిగితే చెప్పు తీసుకొని కొట్టు. సర్లే, మరి ఎక్కువగా ఫీల్ అయినట్టున్నావు. ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు? నువ్వు స్పీచ్లు ఇస్తుంటే నాకు కస్టమర్ వచ్చే టైం అని. అయ్యో అయ్యో, కస్టమర్లు నువ్వు అనకూడదే. క్రీడాకారులు వచ్చే టైం అయింది అనాలి. ఇది క్రీడా ప్రాంగణం, ఇది మన క్రీడా. నమస్కారం సార్, ఒక ఆట వేస్తారా? అయ్య బాబోయ్ వద్దు బాబోయ్, సింహంతో వేట, నాగబాబు గారితో ఆట చాలా రిస్క్. నా మీద వేట వేస్తే గేట్ దాటి లోపల రావడం కష్టమైపోతుంది, దాంతో లేట్ రాగవైపోతాను. రే దాసు, టీ గ్లాసు పట్టుకుని రారా. గ్లాస్ చూసారా? ఇలా అరగంగానే టీ తెచ్చంటే వీడేదో నా బావమరిదో ఫ్యామిలీ మెంబర్ అనుకున్నారు. కాదండి, వీడికి గొప్ప క్రీడాకారుడు. 25 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాడు. అంటే పెద్ద పీకింది ఏం లేదు. మొదటి సంవత్సరం ఆడినప్పుడే మొత్తం మడత పెట్టేశాడు. 2-3 సంవత్సరాలు అప్పు చేశాడు. ఆ చేసిన తప్పును తీర్చిదిద్దుకోవడానికి ఇలా తిప్పలు పడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూసిన అలా రసరసలు ఆడుతూ ఉంటావు. ఏమైపోయింది ఇప్పుడు? నువ్వు అలా ఏడు మాకు వేసుకుని కూర్చోక్కర్లేదు. నీకు ఒక మంచి హిట్ ఇస్తా. ఏంటంటే మన దగ్గరికి చాలా మంది క్రీడాకారులు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కాఫీలు, టీలు ఏమన్నా అందించావనుకో నీకు టిప్పులు ఇస్తారు. రోజుకి 200-300 అవుతుంటాయి. నాతో కూర్చొని ఒక ఆట వేసావనుకో సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతావు. ఓడిపోయావనుకో ఇక్కడే క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తూ ఉంటావు. ఇంకేంటి నీ మనసులో డైలాగ్ ఉంది, ఏంటో చెప్పనా? నన్ను కాపాడడానికి ఎవరు రారా, నన్ను రక్షించడానికి ఎవరు రారా. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎవడో ఒక వస్తాడు వస్తాడు వస్తాడు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. పేకాట ఆడడానికి ట్రాక్ సూట్ వేసుకుని వచ్చాడు రా ఎర్రి పేక. ఎర్రి పేకలా లేడు, ఈడో గొర్రె పేకలా ఉన్నాడు. ఆపండి, నువ్వు అన్నట్టు ఎర్రి పేకను, వాడన్నట్టు గొర్రె పేకను కాదు. ప్రపంచాన్ని 6 సార్లు పేకాడేసిన ప్రపంచ ఛాంపియన్ ని పేకాట అప్పారావు. ఒరే ఎర్రి పేక, అంతలా ఒళ్ళు ఇరుచుకోకరా, గూళ్ళు ఇరిగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ పేకాట ఆడడానికి కావాల్సింది వామప్పులు కాదు, పేకప్పులు. అవునవును, అన్ని అప్పులే. గట్టిగా ఉనకరా, దడుచుకుని వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడ ఈ రోజు నాకు బేరం ఉండదు. సరే గాని ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మొక్కేయడానికి వచ్చా. ఆవకాయ మొక్క కాదు, పేక మొక్క. అంత దమ్ము ఉందా నీకు? నేనే గెలుస్తాను. ఈ రోజు రాశి ఫలాల్లో నా రాశి గురించి ఏం రాశారు తెలుసా? నాకు లక్ష్మీ కటాక్షం బాగా ఉందంట. ఈ రోజు నేనేదాడినా నేనే గెలుస్తాను. ఓరే నా పిచ్చి పేక, ఆ లక్ష్మీదేవి కాదు, సాక్షాత్ ఇక్కడ లక్ష్మీదేవి ఉంది. ఈ లక్ష్మీ కటాక్షం కావాలరా ఇక్కడ. వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నావేంటి? చిడతలు వాయిస్తున్నాగా, వాయించు, అయిపోయిన తర్వాత వస్తా. గెలవడానికి 10 దారులు ఉంటాయి. ఆ 10 దారులు ఇది ఒక దారి అనమాట. కూర్చో.
ముక్కేద్దామా? ఒక్క నిమిషం. వెళ్ళిపోతున్నావేంటి? నేను పేక ముక్కలో జోకర్ లేకుండా ఆడతాను కానీ క్లబ్ లో ఏసీ లేకపోతే మాత్రం ఆడను. ఏసీతో పని ఏంటయ్యా? ఇక్కడ సెట్ అంతా మంచు కురుస్తుండగా మళ్ళీ ఏసీ కావాలని. బాబు వీడు మళ్ళీ మొదలు పెట్టారా బాబు? రేపు పొద్దున అప్పటి వరకు స్కిట్ చేసేది లేవు. కూర్చో. నీకు విషయం చెప్పాలి. ఈ సిటీలో ఏసీ లేని పేకాట క్లబ్లు ఉన్నాయేమో గానీ కానీ మా క్లబ్ లో ఏసీతో పాటు ఆసు కూడా ఉంది. అది ఏ సెట్ అయినా ఉంటుంది. ఒరే నేను చెప్పేది ఈ మొక్క ఆసు గురించి కాదురా, చుక్కలాంటి ఆసు. అవునా? పిలవమంటావా? ఆసు ఆసు అందిస్తాను నీకు మనవందిస్తాను నీకు. ఎలా ఉంది? ఈ అమ్మాయి పేరు ఆసు. ఆసు అంటే అతిలోక సుందరి. ఇది ఆశగా లేదే, పెద్ద కేసులా ఉంది. కేసా? కే అంటే కేక, సు అంటే సుందరి. కేక సుందరి అంటున్నారు. బాబాయ్ నువ్వు ఈ అందానికే ఇంతలా ఫీల్ అయిపోతున్నావే. ఇంకా అలాంటి అందాన్ని చూసేవంటే ఈ హైదరాబాద్ లో ఎవరన్నా తీసుకురా ₹1,00,00,000 ఇస్తాను. అదిరా అందం. వాళ్ళేమనుకోవాలి ఇంకా? ఏంటి మళ్ళీ చెడతలా? రే లే, అయిపోయిన తర్వాత చెప్పు లేస్తా. కూర్చో, ముక్కలు వేద్దాంలే. నువ్వు మరీ హర్ట్ అయిపోతున్నావు ఎక్కువగాను. తొందరగా వేసేయండి. ఆసు పోయి ముక్కలు పంచు. అందిస్తాను నీకు మనవందిస్తాను నీకు. అందిస్తాను నీకు మనవందిస్తాను నీకు. ఏం చేస్తున్నారు? షో చేస్తున్నాం. షో. తొండి దొంగ నేను ఒప్పుకోను. తొండేంటిరా? ఎర్రిపాక తొండ మొక్క వేసుకుని తొండేంటి? అది నీకు ముక్కలు అందించింది, అందుకే గెలిచావు. అది చెప్పే అందిస్తుంది కదా. అందిస్తాను అందుకో అని చెప్పే అందిస్తుంది. అందుకే మేము గెలిచాం ఇక్కడ. నేను ఒప్పుకోను. ఈసారి మొత్తం డబ్బులు పెట్టి ఆడదాం. అదే నాకు కావాలి. ఈసారి ఆడే ముందు అది నాతో పాడాలి. అలాగే ఆసు మళ్ళీ వేసుకో. ఈసారి మాత్రం నాకే పాడే, ఓకేనా? ముక్కలా ముక్క బుల్లా ముక్క 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 ముక్క. ఈసారి సాంగ్ అక్కడ వేసుకుంటున్నావా? ఇక్కడ వేసుకుంటుంది. అందిస్తాను నీకు మనవందిస్తాను నీకు. అందిస్తాను నీకు మనవందిస్తాను నీకు. ఈసారి నాకు అందించింది, నేనే గెలవాలి. అందిస్తాను అందుకో. అంతగానే కరెక్ట్ ముక్కలు అందిస్తాను అని చెప్పిందా? నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. పేకాటికి దేవుడు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. డబ్బులతోనే ఆడాలని లేదు. వాచి, విరాలు, బ్రాస్లెట్లు, మెడలో చైన్లు వీటితో ఆడుకోవచ్చు. ఇదో నా దగ్గర ఒక చైన్ ఉంది. ఇదేదో దొంగాటలా ఉంది. మళ్ళీ గుర్తు చేశారా? దొంగాట అంటే గుర్తుకొచ్చింది. మొన్న మేడం దొంగాట సినిమా చేశారు. అబ్బా ఏం పెర్ఫార్మెన్స్! ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అనుకో. అది నా సినిమా అంటే దొంగాట. మేడం మొత్తం అయిపోయాక ఒక ఫోన్ చేయి, అప్పుడు వస్తా. మాటికి చిరతలు వాయించుకోవడంలో కనిపిస్తున్నాను నేను. అలాంటివి కాదు. నాగబాబు గారు నికార్సైన మనిషి. చిరతలు నిప్పు. నాగబాబు గారు నిప్పు. ఆయన దారిలో వెళ్తావురా మేము. ఏమనుకుంటున్నావు? ఇక్కడ కూడా కవర్ చేసావా? ఆసు పంచు. ఈసారి నేనే గెలవాలి. న్యాయమే గెలుస్తుంది. చైను కమాన్. అందించా. ఎన్నిసార్లు అందిస్తావే నువ్వు? అవతలకెళ్ళు. షో. ఇంకా నేను ముక్కెత్తుకో ముందుకే. అంటే మాకు కొద్దిగా డెడికేషన్ ఎక్కువ. నువ్వు గొడవ పడుతున్నప్పుడు నేనే మొక్కలు కలుపుకుని వేసుకున్నా. నేనే గెలిచా. చైన్కి చైన్. ఇదిగో నీ చైన్ నేను తీసేసుకున్నా. మరి మీ చైన్ ఇదేంటి? ఇది రోల్డ్ గోల్డ్ లా ఉందేంటి? చైన్ ఉందని చెప్పాను కానీ గోల్డ్ చైన్ ఉందని చెప్పానా? ముందే తెలుసుకోవాలి అన్ని. ఎందుకు పనికి వస్తారా మీరు? ఇప్పుడు నువ్వు క్రీడా స్ఫూర్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. అది ఎక్కడ ఉంటది తెలుసా? ఎక్కడ? వంటింట్లో ఉంటది. మీ తమ్ముడు తీసుకెళ్లి క్రీడా స్ఫూర్తి నేర్పించు. అదండి. ఇంకా చాలా మంది కస్టమర్లు వస్తూ ఉంటారు కానీ ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మీరిద్దరు నాతో పేక ఆడేసే ప్రమాదం ఉంది. అదే కంగారు పడకండి. పేక అంటే పెర్ఫార్మెన్స్ బట్టి కామెంట్స్. పేకకి లక్ష్మికి
కనెక్షన్ ఉందని చెప్పారు ఈయన కాదు. ముందు ముక్క లక్ష్మి గారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్డ్ ఇట్. టేక్ ఆఫ్ దగ్గర నుంచి నేను యాజ్ అన్ యాక్టర్ ఐ లుక్ ఇట్ వాళ్ళు ఆ క్యారెక్టరైజేషన్ లో ఉన్నారా లేదా అని. నిద్ర లేపిన వెంటనే ఈ ప్యాకే ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్. మీ పాటలు నాకు భలే నచ్చాయి. ద హోల్ థింగ్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా అక్కడే ఉంటూ ప్యాకాట్లోనే ఉంటూ ఆ గేమ్ లోనే ఇన్వాల్వ్ అవుతూ అండ్ నాకు చాలా మంది తెలుసు ప్యాకాట్లు ఆడే వాళ్ళు. ఐ కనెక్టెడ్ అ లాట్ ఆఫ్ డాట్స్ టు ఇట్. ఇట్ వాజ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ముక్క నాగబాబు గారు. బాగుంది. అండ్ ప్రతి సినిమాల్లోనూ మనకు క్లబ్ డాన్సర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళేమో సీక్రెట్ గా అందించేసేస్తారు ప్యాక్. ఆ కాన్సెప్ట్ పట్టుకున్నావా? బాగుంది.